నమస్కారం. మీకు మొక్క చూపిస్తాను. ఇదేంటంటే తామర. కలువ వేరు, తామర వేరు చెప్పాం కదా. తామర పువ్వు, ఇది తామర గింజలు. తామర గింజలు మామూలుగా మనకి జపమల్ల చేస్తారు. ఆ గింజలు చల్లరకాల ఉపయోగాలు ఉంటాయి. అలాగే తామర పూలు హోమాల్లో చేస్తారు. తామరాకులో భోజనం చేయొచ్చు. ఇలాగ తామరాకులో మనం ప్యాకింగ్, అలా నేచురల్ ప్యాకింగ్ లాగా మనం చేయొచ్చు. తామర దుంపలు ఉంటుంది కాళ్ళు, అవి కూడా కూర తింటారు. అలా చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. అలాగే తామర గింజలు కూడా లోపలిని తీసి, అలాగే ఏమో ఎండిపోయినాయి, నల్లగా ఉన్నాయి కదా, ఎండిపోయినాయి. ఎండకుండా పచ్చిగా ఉన్నాయి. ఇదిగోండి, అంటే మరీ ఎండిపోకుండా లేతగా ఉన్నప్పుడు ఇవి నల్లగా ఉంటాయి, నల్లగా ఆకుపచ్చగా ఉంటాయి. ఆ షేడ్లో ఉన్నప్పుడు పచ్చిగా ఉంటాయి, గింజలు వస్తాయి. పై తొక్క తీసేస్తే ఈ గింజ వస్తుంది. చూసారా, ఇది వేరుశనగ గుండెలా ఉంది. పెద్ద వేరుశనగ గుండె ఎలా ఉందో అలా ఉంటుంది. ఇది వేయించుకుని తింటే వేరుశనగ గుండెలో వేరుశనగ పప్పులా ఉంటుంది. జలుబు, దగ్గు, కఫం రాకుండా ఉంటే తగ్గిలే చేస్తాం వెంటనే. బాగుంది. ఇది వేరుశనగ పచ్చి అలా ఉంది. వేపిన వేరుశనగ పప్పులా ఉంటుంది, బాగుంటుంది అనమాట. అలాగా తామర గింజలు లేకపోతే వేయించుకుని తింటే పప్పు అలా జలుబు, దగ్గు, కఫం రాకుండా ఉంటాయి. అడవిలో చాలా రకాల దుంపలు మనం తినలేం. కాకపోతే ఆ దుంప తినాలంటే కొంచెం చాలా దాన్ని శుభ్రం చేయాలి. ఇప్పుడు అడవి కంద తినాలనుకోండి, అలాగే అడవి శామని, ఇది కూడా కందలో ఒక రకం తీగ అనమాట, తీగ జాతి. ఇంక దుంప ఉంటుంది. ఇందులో 2 రకాలు ఉంటాయి. ఒకటి అడవిలో దొరికేది, అది మామూలుగా తినలేము మనం. ఏంటంటే తింటే దురద వచ్చేస్తుంది. అందుకే ఇట్లా మొక్కలు కట్ చేసి ఒక ఎదిరిపేలు బొట్టలో వేసి వాటర్ ఫాల్ దగ్గర పెడతారు. వాటర్ పడేలాగా 48 hours పెట్టిన తర్వాత అప్పుడు దాన్ని తీసుకొచ్చి కూరని తింటారు. అప్పుడు కూడా కొరికి చూస్తారు, దురద ఉంటే మళ్ళీ వాటర్లో పెడతారు. అలా చేసుకుంటారు అనమాట. కొన్ని అలాంటి మొక్కల నీళ్ళు వ్యవసాయంగా పండించుకోవడం కోసం మొక్కలు కూడా మచ్చిక చేసుకుంటారు. మామూలుగా జంతువులు ఎలా మనం మచ్చిక చేసుకుంటామో, అడవిలో జంతువులు మనం ఎలా మచ్చిక చేసుకుంటామో, కుక్కలను మనం మచ్చిక చేసుకుంటాం కదా, అలాగే వీళ్ళకి ఏవైతే తినడానికి కొనుకొస్తాయో వాటిని మొక్కలు కూడా మచ్చిక చేసుకుంటారు వీళ్ళు. చేసుకుని ఆ మొక్కలను తీసుకొచ్చి ఇళ్ళ దగ్గర వేసుకుని నెమ్మదిగా వాటి స్వభావం మారేలా చేసుకుంటారు. చేసినది ఏమవుద్ది, ఇది పంటగా పండించుకోవడానికి వాళ్ళకి వీలవుద్ది అనమాట అండి. అది క్రాప్ వెరైటీ అంటాం దీన్ని. అదేమో వైల్డ్ వెరైటీ తినలేము. ఇది క్రాప్ వెరైటీ అంటే పంట పండించుకుంది ఉంటుంది. ఇది దొరకదు. లోపల భూమిలో దుంప తినేయచ్చు. దీనికి కాయలు కాస్తాయి. కాయలు కూడా దుంపల్లాగే ఉంటాయి అన్నమాట. ఈ బంగాళదుంపల్లో ఉంటాయి. ఇవి ఉడకబెట్టేసి తొక్క తీసేస్తే బంగాళదుంపలు అయిపోద్ది. దీంతో కూర వండుకుంటారు. అలాగే దుంప కూడా కట్ చేసి కూర వండి తింటారు. ఇది వాటర్లో పెట్టడం చేయక్కలేదు, ఏం దూర ఉండదు అనమాట అండి. మామూలుగా ఇంగ్లీష్లో ఎయిర్ బల్బ్స్ అంటారు. దీనికి పాదు కాయల్లో కాసి కింద పడుతుంటాయి అనమాట. బంగాళదుంప తింటే అనుకుంటాం కీళ్ళనొప్పులు ఎక్కువ అవుతాయి, వాసన చేస్తుంది, దుంపలు తినచ్చా అనుకుంటాం మనం. కానీ అంటే ఇవి తింటే మనకి కీళ్ళనొప్పులు తగ్గుతాయి అనమాట. వాతావరణం తగ్గించడం వల్ల కొంచెం నొప్పులు, కీళ్ళనొప్పులు అవి తగ్గుతాయి అనమాట. మోకాలు నొప్పులు, నొప్పులు, కీళ్ళనొప్పులు అవి తగ్గుతాయి. ఈ మొత్తం మనకి ఇటు సౌత్లో ఉన్నాయి, నార్త్లో కూడా ఎక్కువ ఉంటాయి. హిమాలయాస్లో కూడా ఉంటాయి. అక్కడ కూడా ఈ కాయలు, ఈ దుంపలు వండి తింటారు. అవన్నీ కూడా అంటే యాక్చువల్గా ఏంటంటే ఇందులో ఇదే జాతి వైల్డ్ ఫారెస్ట్లో ఉంటుంది అనమాట. అదైతే శుద్ధి చేసుకోవాలి. దీన్ని కొంతకాలం ఇలా మచ్చిక చేసుకుని మొక్కని ఇంట్లో వేసుకుని పెంచుకునేలాగా దీని స్వభావం మార్చి పంట రూపంలో తీసుకొచ్చారు. తీసుకురావడం వల్ల ఏమవుతుందంటే ఇది మామూలుగా శుద్ధి చేయకుండా వండు తినేయచ్చు. అలాగా ఇది కీళ్ళనొప్పులు తగ్గడానికి వాళ్ళు తింటారు. మామూలుగా కూడా తింటారు, మంచి బలం. మామూలుగా అయితే అడవి శామ అని పిలుస్తాం ఇక్కడ మేము. ఈ శామ కాయలు అనమాట. ఈ కాయలు కూర వండి తింటే కీళ్ళనొప్పులు తగ్గుతాయి. ట్యాక్సీ తోలుకుంటూ ఉండేవాడినండి. నాకు సైనస్ అనే కంప్లైంట్ ఏర్పడ్డది సార్. నాకు ముక్కులో గడ్డ కట్టేసిందండి. నాకు బాగా విపరీతంగానే ఊపిరి అందిది కదా సరిగ్గా. నాకు ముక్కుతో పీల్చుకునే గాలి నోటితో పీల్చుకునేవాడండి. పాలకొల్లు ఏంటి హాస్పిటల్కి వెళ్ళానండి. డాక్టర్ గారు నన్ను స్కాన్ చేశారండి. లోపల స్కాన్ పెట్టి చూశారు. స్కాన్ పెట్టి చూస్తే, అమ్మ నీకు ట్యాబ్లెట్ వల్ల తగ్గతింకిది, నువ్వు ఇమీడియట్గా రేపు నువ్వు అటెండ్ అయిపోవాలి, నాకు ఆపరేషన్ చేస్తాను, ఒక 40,000 తెచ్చుకోమన్నారండి నన్ను ఆపరేషన్కి. ఈ సైనస్ ఆపరేషన్కి 40,000 తెచ్చుకోమన్నారు డాక్టర్ గారండి. నేను నెల రోజులు కూడా ఏ పని చేయకూడదు, రెస్ట్ తీసుకోవాలి. నేను ఉదయం లేచి ట్యాక్సీ తోలుకుని నేను జీవనోత్తం గడుపుకునేవాడిని. 4 రోజులు అలాగా బాబు అని ఆలోచించుకున్నాను సార్. నేను పాలకొల్లు నుంచి ఒక నవాబు గారు ఒక లైన్మెన్గా తీసుకొచ్చారండి. కిరాయికి అడుచుకున్నారు ఆయన నన్ను. ఇలాగ రాజమండ్రి దగ్గర గాదాడ వెళ్ళాలి బాబు అంటే కిరాయికి వచ్చాను సార్. నేను వస్తే దారిలో చెప్పాను నవాబు గారికి,
నవాబు గారు ఇలాగండి నాకు ఇలాగ సైనస్ గడ్డ కట్టేస్తుందండి ముక్కులోని, రేపు పొద్దున ఆపరేషన్ చేయించాలంటున్నారు, మరి నాకు ఏంటి సార్ అంటే అప్పుడు డాక్టర్ గారిని చూపిస్తానని చెప్పేసి డాక్టర్ గారు చూపించారండి. చూసారు, రవివర్మ గారు చూసారండి. ఫస్ట్ నెల ట్యాబ్లెట్ ఇచ్చారండి నాకండి సైనస్కి. ఆ నెల రిలీఫ్ అయ్యింది కొద్దిగానండి, రిలీఫ్ అయింది. ఊపిరి అందుకుంటుంది నాకు, అంటే నోటితో పీల్చుకున్న గాలి ముక్కుతో పీల్చుకుంటున్నాను, లైట్గా వచ్చిందండి. కంప్లైంట్ ఓహో క్లియర్ అయిపోతుందని చెప్పేసి ఇప్పుడు దాకా మొత్తం క్లియర్ అయిపోయింది సార్ నాకు సైనస్ అంతా. దాంతోపాటు షుగర్ కంప్లైంట్ మళ్ళా నెలలో చెప్పానండి సార్కి. షుగర్కి 2 పూట్ల ట్యాబ్లెట్లు వేసుకోండి అండి, ఉదయం సాయంత్రం 2 ట్యాబ్లెట్లు రోజును. ఏంటి జీవితం అంతా ఈ ట్యాబ్లెట్ మింగుతా అని చెప్పేసి విరక్తి పుట్టేసింది నాకండి. జీవితం మీద తింటాను ట్యాబ్లెట్ వేయటమేంటి, బతికేంటి అనిపించింది. ఆఖరికి దేవుడి దయ వల్ల అసలే మన రవివర్మ గారు వల్ల ట్యాబ్లెట్లు మొత్తం 3 నెలలు ట్యాబ్లెట్లు మొత్తం మానిపించేస్తారండి. చాలా ఆరోగ్యంగా ఉంది సార్ ఈరోజు, నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఫ్యామిలీతో ఇలా హ్యాపీగా ఉన్నానండి. షుగర్ వల్ల కంప్లైంట్లు అన్నీ కూడా క్లియర్ అయిపోయినాయండి. సార్ ఇచ్చారు మందులు అట్లు కూడా. ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉన్నామండి.